శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ నమస్కారములు. ఈ యొక్క జూన్ మాసంలో జ్యేష్ఠ మాసం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి? ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో మనకు అరుదైనటువంటి అనేకమైనటువంటి జయంతోత్సవాలు కూడా ఉన్నాయి. అలానే నిర్జల ఏకాదశి ప్రత్యేకంగా చెప్పవలసిందిగా, అలాగే ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో కొన్ని రహస్యములు కూడా ఉన్నాయి. అది దశమహావిద్యలకు సంబంధించినటువంటి జయంతోత్సవాలు. అలానే పౌర్ణిమ, ఏకాదశి, సంకష్టహర చతుర్థి, యోగములు కొన్ని ఉన్నాయి. ఇటువంటి విశేషమైనటువంటివి ఈ జ్యేష్ఠ మాసంలో కూడా మనకు కనబడుతున్నాయి. ఈ జ్యేష్ఠ మాసంలో మనము ప్రత్యేకంగా ఏ దేవతను ఆరాధన చేయాలి, ఏ దేవుణ్ణి పూజించాలి అనుకున్నట్లయితే ముఖ్యంగా విష్ణుమూర్తి యొక్క అవతారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆరాధన చేయాలి. అట్లనే మనకు వట సావిత్రి వ్రతం అనేటువంటిది, ఏరువాక పౌర్ణిమ, ఇలా రకరకాలైనటువంటి శుభాది కార్యక్రమాలు ఎక్కువగా ఉన్నాయి. అలా త్రివిక్రముల యొక్క ఉద్భవము, బలి చక్రవర్తి యొక్క విశేషమైనటువంటి భాగవతంలో చెప్పబడినటువంటి బలి చక్రవర్తి ఇచ్చేటువంటి భూదానము, ఇవన్నీ కూడా మనకు ఇటువంటి మహత్తరమైనటువంటి జ్యేష్ఠ మాసంలో ఉన్నాయి. కాబట్టి ఈ జ్యేష్ఠ మాసంలో అందరూ కూడా దేవీ దేవతారాధన చేసుకొని తను అనుగుణంగా స్వామి దేవీ దేవతానుగ్రహం కలిగి ఉత్తమైనటువంటి ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాము. జ్యేష్ఠ మాసం జూన్ మాసంలో తులారాశి వారికి ఏడుగా ఉంది. తులారాశి యొక్క గ్రహస్థితి ఏంటి? నక్షత్రాదులు ఏంటంటే చిత్తానక్షత్రం 3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు. ఈ గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా తులారాశి వారికి వీళ్ళకి పంచమ స్థానంలో రాహు, షష్టంలో శని, సప్తమంలో శుక్రుడు, అష్టమంలో రవి బుధుడు, తదుపరి బుధుడు అష్టమ స్థాన సంచారము, భాగ్యం 9వ స్థాన సంచారము, గురువు 9వ స్థాన సంచారము, రవి కూడా 15వ తారీఖు నుంచి 9వ స్థాన సంచారం చేస్తున్నాడు మిథున రాశిలోకి. అట్లానే బుధుడు 23వ తారీఖు నుంచి మీకు దశమ స్థాన సంచారం చేస్తున్నాడు. తర్వాత ఏకాదశంలో కుజకేతువులు. ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే తులారాశి వారికి పంచమ స్థానంలో రాహు ఉండడం వల్ల యోగదాయకంగా ఉంటుంది. రాజ సన్మానం, రాజులకి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ ప్రభుత్వ మూలకంగా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అట్లాగే సంతానం మూలకంగా ధన నష్టం కానీ, కొంత విభేదించే అవకాశం కానీ, విదేశీ పెట్టుబడులు, విదేశీ వ్యాపారాలు కొంత అనుకూలంగా ఉంటుంది. అట్లాగే రాహు మీకు పంచమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ యొక్క రాహు ఈ విధంగా పాపకార్య శక్తి, శత్రువు మీద సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వేడి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంత ఆటంకాలు, అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వేడి పదార్థాలు తీసుకుంటే దాని అనుగుణంగా చల్లని పదార్థాలు, ఆరోగ్యాన్ని కొంత క్రమశిక్షణ ధోరణిలో పెట్టుకోవాలి తులారాశి వారు. అట్లానే 6లో శని ఈ యొక్క సంచారం చేస్తున్నారు కాబట్టి శత్రు క్షయం అవుతుంది, సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. శని 6లో ఉండడం వల్ల కొంతవరకు రుణం అనేటువంటి తీసుకునే ప్రయత్నం చేస్తారు. రుణం తీసుకొని కొన్ని అప్పు తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా రుణగ్రహీతలుగా కొంత ఉండే అవకాశం ఉంటుంది. అట్లా సప్తమంలో శుక్రుడు నూతనమైన పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. శుక్రుడు వల్ల పంచమ సప్తమ స్థానంలో ఉండడం వల్ల కొంత భయాందోళన ఉంటుంది. స్త్రీ వల్ల కొన్ని కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది. వృధా అంటే కోపంకి పోకుండా ఉండడం, వృధా కోపం అంటే ఎవరిని చూసినా కోపగించుకోవటం, అటువంటి లక్షణంగా ఉంటుంది. అలాగే అనుకోకుండా కొంత ధనం కూడా ఎక్కువగా ఖర్చు కావటం, అనుకున్న రీతి కన్నా ఎక్కువ ఖర్చు అయిపోవటం, ఇటువంటి ధనం కూడా కొంత వ్యయం గోచరిస్తుంది. కొంత భయాందోళనలు ఎక్కువగా ఉంటాయి. చిన్నదానికి కూడా భయపడతారు, అయ్యో ఖర్చు పడిపోతుందనో, లేదా శత్రు మీద సమస్యలు ఉండడం, ఏంటి నా పరిస్థితి అనే కొంత భయం అనేటువంటిది కొంత మనస్సులో ఉంటుంది. జాగ్రత్తగా ఉండా. శుక్రుడు అవయోగాన్ని ఇస్తున్నాడు. అట్లనే కుజుడు మీకు శీఘ్ర కార్యసిద్ధి, నూతనమైనటువంటి వస్త్రలాభాలు, నూతనమైనటువంటి అంటే ధైర్య సాహసాలు మిమ్మల్ని చూసి నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. కొంత భయం ఉన్నా కూడా ధైర్యంగా పోదాం. ధైర్యే సాహసే లక్ష్మి అంటారు. రుణం తీసుకోవాలన్నా ధైర్యం కావాలా, ఎవరితో పోరాడాలన్నా ధైర్యం కావాలా, అంటే విజయం సాధించాలన్నా ధైర్యం ఉండాలి. ధైర్యం ఉంటేనే మనస్సుకంగా మోటివేషన్గా ఉండాలి. మోటివేషన్గా ఉంటే కనుక ఖచ్చితంగా విజయం సాధించేవారు మీరే. కాబట్టి కార్య సఫలత చెందుతుంది అని ఒక మనోభావంతో ముందరకెళ్ళటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి జూన్ మాసంలో. అంటే పని కావట్లేదని భయపడద్దు, దీక్షగా పట్టుదలతగా ఉండండి. అదే రకంగా ఉండడం, ఒకటే స్టాండ్ మీద ఖచ్చితంగా మీకు ఫలితాలు ఉంటాయి. సుఖ సంతోషాదులకి లోటు ఉండదు. అంటే ఒక స్టాండ్ మీద నడిస్తే స్థిరంగా ఉంటుంది,
ఇప్పుడో స్టాండు, రేపు ఇంకో స్టాండ్ ఇంకో విషయం మీద అనుకుంటే అది కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటే స్టాండ్ మీద ఉండటం వల్ల మిమ్మల్ని ఇక వాళ్ళు శత్రు సమస్యలు కావచ్చు, ధన సమస్యలు కావచ్చు, మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తున్నా, మిమ్మల్ని ఎవరైనా కూడా ధనం తీసుకోమన్నా లేదా ధనం మీరు తీసుకున్న రుణం తీసుకున్న దానికి బెదిరిస్తూ మాకు ఇస్తావా లేదా అన్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. తర్వాత గురువు వీరికి ఏ స్థానంలో ఉన్నాడయ్యా అంటే యోగదాయకంగా ఉన్నాడు. గురువు 9వ స్థానంలో స్థిరాస్తి లాభములు, తపోబలము అంటే ఏదో ఒక మంత్ర దీక్షగా చేస్తే తపస్సు అంటే ఒక జపాన్ని తీసుకొని చేస్తే తప్పగా ఫలితం ఉంటుంది. అలానే కొంత అనూఖ్యమైన రీతిలో కొంత డబ్బు సాధించడం, కొన్ని విషయాల్లో విజయం సాధించడం, అంటే మీరు చెప్పింది అక్కడ జరిగే అవకాశాలు ఉండేటువంటి విజయం సాధించడం, కులాచారాల్లో వ్యవహారాదుల్లో ఆచార వ్యవహారాల్లో మీరు రాణించే అవకాశం ఉంటుంది. అనేకంగా ఇంకా చెప్పాలంటే కొంత సౌఖ్యాలు, సుఖ సౌఖ్యాలు. తులారాశి వారికి గురువు యొక్క పరిస్థితి చెప్పుకున్న బుధుడు ఏ విధంగా ఉన్నాడు అని అంటే బుధుడు వీళ్ళ కొంత అలసత్వము, అపకీర్తి, కొంత ఇబ్బందులు కలగడం, అంటే మంచి చెప్పేదానికన్నా అబద్ధం ఆడటం అనే దానిలో కొంత నేర్పరిగా ఉంటారని చెప్పవచ్చు బుధుడు వల్ల. ఎందుకంటే అబద్ధం ఆడితే కానీ ముందరకెళ్ళే పరిస్థితి ఉండదు, కొంత అబద్ధం ఆడే పరిస్థితి కూడా ఉంటుంది. అన్యుల వల్ల కొంత ప్రమాదాలు ఎదుర్కొనేవారు. ఆలోచన చేయాలి వాళ్ళకి ఎటువంటి పరిజ్ఞానం ఉంది, పరిజ్ఞానాన్ని మించి మనం ఏ విధంగా ఆలోచిస్తూ వాళ్ళకి చెబుతున్నాము అనేది. కాబట్టి అన్యులతో అంటే ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా, ప్రమాదకరంగా మాట్లాడకుండా ఆచితూచి అధిక కోపాలు తెచ్చుకోకుండా మాట్లాడడం, సంయమనంగా మాట్లాడడం, ఎంత కోపం వచ్చి దాన్ని అణిగిపెట్టుకోవడం అనేది మీలోని మెయిన్ నిగ్రహంగా ఉండడం. ఇటువంటి స్థితి బుధుడు కూడా మీకు ఇస్తున్నాడు. అట్లానే మీకు ఈ యొక్క శుక్రుడు ఏ విధంగా ఉన్నాడు అనంటే 7వ స్థానంలో కొంత భయాన్ని కలగజేసేటువంటి వాడు, స్త్రీకి సంబంధించిన ఇబ్బందులు కలగజేసేవాడు, అధికమైనటువంటి ఖర్చులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కొంతవరకు శుక్రుడు బుధుడు వల్ల కూడా. శని ఈ విధంగా మీకు చూసినట్టయితే ముఖ్యంగా వీరికి 6వ స్థానంలో ఉండడం వల్ల ధనాదాయము, నూతనమైనటువంటి వ్యవహారాలు కొంత చక్కవ పెట్టుకోవడం, జన సందోహం అంటే సంతోషాలు ఏర్పడడం, కార్య సాఫల్యత, శత్రునాశనము, ధనాదాయం బాగుండుట, అంటే ఇవన్నీ కూడా శని యోగప్రదంగా ఉన్నాడు తులారాశి వారికి. కాబట్టి ముఖ్యంగా బుధుడు శుక్రుడు ప్రతికూలంగా ఉన్నాడు. అలాగే కుజ కేతువులు ఏదైతే ఉన్నాడో ఏకాదశంలో ఉండి యోగస్థాయంగా ఉన్నారు. వీరు అవయోగంగా శుక్రబుధులు ఉన్నారు. కాబట్టి మొత్తం మీద తులారాశి వారికి శుభాశిష మిశ్రమంగా ఉంది. అంటే 50% అనుకూలం, 50% ప్రతికూలంగా ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రతికూల వాతావరణం ఏదైతే ఉందో శుక్రబుధుల కలయిక, లక్ష్మీనారాయణ ధ్యానం, లక్ష్మీనారాయణ ఉదయము, విష్ణుమూర్తి సదేకంగా విష్ణు సహస్రనామం పారాయణ చేయటము, అలాగే రవికి సూర్యాదిత్య హృదయ పాలన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి తులారాశి వారికి. ఈ విధంగా తులారాశి వారు విష్ణు సహస్రనామం పాలన చేసుకోవడం, అట్లానే ప్రతి శుక్రవారం కానీ బుధవారం కానీ విష్ణుదేవత మందిరానికి వెళ్ళి, విష్ణు దేవాలయానికి వెళ్ళి విష్ణు దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి తులారాశి వారికి. శ్రీమాత్రే నమః.